చేస్తారంటే వెళ్ళి మా కోసం ఎక్కువ ప్రార్థన చేయండి. ఎందుకంటే మీకోసం మా నాన్నగారు ప్రార్థన చేసి దెయ్యాలతో అని కల్పించేసుకుని మొత్తం చాలా అర్ధరాత్రులు కూడా ఫోన్ చేసేవాళ్ళు ఉన్నారు కదా. అంటే మేము పాస్టర్స్ ఫ్యామిలీస్లో ఉన్నాం కాబట్టి మీకన్నా స్ట్రాంగ్గా ఉండాలి. కానీ మీరు రిలేషన్ అన్ని కూడా మనకు తరుణంతో ఉంటున్నాయి. అంటే దెయ్య రూపంలో కాదు, వేరే వేరే రకాలుగా ఇబ్బందులు పడుతూ ఉన్నాం. కానీ మా చర్చ్ ఖర్చులో మా నాన్నగారు మా అమ్మగారి విషయంలో ఒక విషయం చెప్పాలి. నేను మీకు స్టెఫన్ గారు తెలుసా? స్టెఫన్ గారు వాళ్ళకి వచ్చిన ప్రాబ్లంకి ఇప్పుడు వాళ్ళిద్దరూ లేరు కాబట్టి ధైర్యంగా చెప్తున్నారు. మా అమ్మగారు మా నాన్నగారు వెళ్ళి మందుల కోసం వెళ్ళి లైన్లో నుంచున్నారు. మాకు ఎలాగంటే మా ఫ్యామిలీలో మేము నేర్చుకున్నది ఏంటంటే ఎవరన్నా సరే పాస్ట్లో వాక్యం మాత్రమే చెప్తారు, ఇంకేమీ చెప్పరు. ఓన్లీ వాక్యం, చలి కాచుకో, దుప్పటి కప్పుకో, ఇలాంటి మాటలు చెప్తారు. మా ఫ్యామిలీలో జరిగింది ఏంటంటే మేము ఇన్వాల్వ్ అవుతాం. వాక్యాన్ని మించి ఎక్స్ట్రీమ్ ఎవరో వెళ్ళి వాళ్ళ డిసీజెస్ కోసం వెళ్ళి లైన్లో నుంచోరు. కానీ వాళ్ళ పిల్లలు స్టెఫెన్లు మాకు చర్చలో చాలా అద్భుతంగా మా నాన్నగారు కన్నా వాక్యం బాగా చెప్పేవారు. కానీ వాళ్ళ పిల్లలు లేరు ఇక్కడ. వాళ్ళ అబ్బాయి బయట స్టెఫెన్గా తిరుగుతున్నాడు. ఇవి కూడా మైండ్లో పెట్టుకోవాలి. ఇకపోతే మన ప్రవీణ్ ఈ చర్చలో చాలా బాగా అన్నింటిలో ముందుండేవాడు. తను కూడా తన విషయాల్లో బయటకు వెళ్ళి బిజీ అయిపోయి రాలేదు. తన కోసం కూడా ప్రార్థనలో పెట్టుకోండి. ఇంకా నాకు సపోర్ట్ చేసి తమ్ముళ్ళు చాలా మంది ఉన్నారు. తమ్ముళ్ళు, మా ఫ్యామిలీ, చందు, ప్రసాద్, వీళ్ళందరూ టెక్కీస్గా ఉపయోగపడతారు బాగా. నాకు అంటే మనం ఎలా అనుకుంటున్నాం అంటే దేవుడు వాక్యం చెప్తేనే సువార్త అనుకుంటున్నాం. ఎవరిని ఎలా ఉపయోగించుకోవాలా అన్నది నా విధానం అన్నమాట. మా నాన్నగారి బోధ వేరు, నా విధానం వేరు, మా తమ్ముడి విధానం వేరు. మా నాన్నగారికి దొరలంటే పడదు, మా తమ్ముడు దొరలతోనే ఉంటాడు. కానీ ఆ జాబ్ పర్పస్ అది. కానీ ఇంకో విషయం, మాకు ఇచ్చి దొరలు మాకు డబ్బులు, మా తమ్ముడు గురించి డబ్బులు ఇవ్వాలి, మా దగ్గర తినేసి వెళ్ళిపోతారు. మా తమ్ముడు దొరలు అంత గొప్ప దొరలు వచ్చిన వాళ్ళు కూడా. కానీ ఇంతకాలం ఈ 8 years నా మ్యారేజ్ లైఫ్లో చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసాం. మా మీద మా బంధువులు, ఆత్మీయులే కేసులు పెట్టారు. దాని నుంచి తప్పించుకున్నాం. ఇంకా ఎందుకు ఇలా ఈ మాటలు చెప్తున్నానంటే మిగతా వాళ్ళందరూ ఓపెన్గా వాక్యం చెప్పేసి వెళ్ళిపోతారు. కానీ మేము వాళ్ళ ప్రాబ్లమ్స్లో ఇన్వాల్వ్ అయిన కారణంగా మేము కొన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది అనమాట. కాబట్టి అన్నిటి నుంచి తప్పించబడ్డాం. ఇంకా వస్తూనే ఉన్నాయి, అలాంటి ప్రాబ్లమ్స్లో ఉంటూనే ఉన్నాం. కానీ దేవుడు మనం తప్పిస్తూ వచ్చాడు. అది చాలా సంతోషం. నా మనీ అంతా కూడా ప్రతి విషయం, నాకు సంబంధించిన ప్రతిదీ కూడా మీ పిల్లల కోసమే ఖర్చు పెడుతున్నాను. హాస్పిటల్స్ ఖర్చు పెట్టకుండా. ఏమన్నా మార్పు కనిపించిందా మీకు? ఏమన్నా గట్టిగా చెప్పండి. యాక్చువల్గా నేను ఏమనుకున్నానంటే ఈ చర్చ్ ఇక్కడ స్టార్ట్ అయినప్పుడు మా నాన్నగారు చెప్పిన ప్రసంగం ఎప్పుడు మర్చిపోను నేను. అది ఒకవేళ సేవ మంచిగా చేయలేకపోతే ఆటో దొక్కుంటా అన్నాను. యాక్చువల్లీ నేను వాక్యం చెప్పి దేవుడి వాక్యం చెప్పాలన్న ఉద్దేశం నాకు ఉండదు. నేను బయటికి వెళ్ళి సువార్త చేయాలన్నది నా మోటివ్. మన చర్చ్ మోటివ్ ఏంటంటే వెళ్ళండి, సువార్త చెప్పండి. సువార్త చెప్పమంటే దేవుని కోసం మీరు వెళ్ళిపోయి చెప్పాడని కాదు, మీ లైఫ్నే సువార్తగా చూపించండి. మీ మాట విధానం, ఎందుకంటే ఇక్కడ చాలా ప్లేస్కి వచ్చారు, నేర్చుకున్నారు. ఆ నేర్చుకున్నది వాక్యం చెప్పడానికి ట్రై చేయడం కన్నా ఇక్కడ నేర్చుకున్న దాన్ని లైఫ్ అప్లికేషన్ చేసి అది అందరికీ చూపించడానికి ట్రై చేయండి. చిన్నపిల్లల కోసం ప్రార్థన చేయండి. నేను ఏమనుకున్నానంటే నేను ఇన్వెస్ట్ చేసే మనీ అంతా కూడా సండే స్కూల్ పిల్లలు ఇన్వెస్ట్ చేస్తే, ఈ హాస్పిటల్స్ చేసి మనీ అంతా కూడా ఖర్చు పెట్టేదంతా కూడా సండే స్కూల్ పిల్లలు ఇన్వెస్ట్ చేస్తే బెటర్ అనుకున్నాను. కాకపోతే నేను చాలా మేలు చూశాను. అవి కొన్ని ఇప్పుడు పరిస్థితులు ఎలా మారినాయి అంటే మేము బయటకు చెప్పలేని పరిస్థితుల్లో కూడా ఉన్నాం. ఏ విషయం కూడా ఒకప్పుడు నన్ను చూసే ఉంటారు, ప్రతిదీ స్టేటస్ పెడుతూనే వచ్చేవాడిని. కానీ ఇప్పుడు ఏంటి, నా పరిస్థితి అంతా హైడ్ అయిపోయింది. ఏది కూడా ఓపెన్గా చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నాం. ఎంతగానో చాలా సంతోషంగా గడిపాం, హ్యాపీగా ఉన్నాం. నాకు ఇంకా లోటు ఉంది, పిల్లలేమి లోటు ఉంది. దానికోసం ఎక్కువ ప్రార్థన చేయండి. ఎందుకంటే నాతో నా ఫ్రెండ్స్ కిరణ్, వెంకట్, ఇంకా సంతోష్, చోటు చాలా మంది ఉన్నారు. చెప్పుకుంటా పోతే ప్లేస్ సరిపోదు. ఎందుకంటే మా చర్చకు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ప్రాబ్లంతో వచ్చారు, హ్యాపీగా వెళ్ళారు. ఒక 10 years బ్యాక్ చూసుకుంటే ప్రతి ఒక్కరు చాలా ప్రాబ్లమ్స్తోనే వచ్చారు. ఇప్పుడు చాలా బాగున్నాం. మీకోసం మా నాన్నగారు ఎంత వయసు ప్రార్థన చేస్తూ ఉన్నారు. మీ అండ్ మాకంటే యాక్చువల్గా మాకు ఫ్యామిలీ లైఫ్ కూడా ఏమీ లేదు. ఎందుకంటే మా అమ్మగారి బ్యాక్గ్రౌండ్ హిందూస్. ఎవరిని అడుగుతుంటారు, ఆదివారం ఫంక్షన్స్ పెట్టుకుంటా ఉంటారు, రమ్మంటారు. మాకు చర్చ్ ఉంది అంటారు. మేము ఎక్కువ, మీరు ఎక్కువ అంటారు. మాకు మా సంఘస్థులు ఎక్కువ అంటాం. ఇంకొక మహానుభావులు కూడా ఉన్నారు, మీకు డబ్బులు వస్తాయి కదా అందుకని మీ చర్చ్ వదలదు అంటారు. దానికోసం కాదు. మా చర్చ్లో ఎప్పుడు కూడా దశమ భాగం బోధ ఎప్పుడు చేయలేదు. చేశారు ఎప్పుడన్నా? ఒకవేళ ఎవరన్నా చేసినా కానీ చేయొద్దు అని చెప్తారు. మీరేం చేయాలంటే ఈ జాతి నుంచి మా కోసం ప్రార్థన చేయండి. మీ పాస్టర్ గారు కూడా వయసు పెరుగుతుంది. ఇంత ముందులో దెయ్యాలను అటాక్ చేయలేకపోతున్నారు కదా, అర్ధరాత్రి ఫోన్ చేస్తారు కదా, అటాక్ చేస్తూ ఇప్పటికీ వస్తూ ఉన్నారు. ఏంటని కనుక్కుంటారు. కాకపోతే మన చర్చ్లో
ఇక్కడ మేమే వాక్యం చెప్పకూడదు అన్నారు. ఈ సంఘంలోంచి, కాతేలోంచి, కడిలోంచి చాలా మంది వాక్యం చెప్పడానికి రావాలి. బాసు మంచి ఇన్స్ట్రుమెంట్ వాయిస్తాడు, తనకు కూడా తన పరిస్థితులు దూరంగా వెళ్ళిపోయాడు. ఇంకా ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఉన్నారు. కానీ వీళ్ళందరూ కూడా దేవుళ్ళలోకి రావాలి. ప్రవీణ్ మంచిగా రావాలి, అప్పారా రావాలి, బాసు మంచిగా వాయించడానికి రావాలి, ఇంకా వీళ్ళు దేవుని వాక్యం చెప్పడానికి రావాలి. మా ఫ్యామిలీ మేమే ఇది వారసత్వం కాదని చెప్పారు. ఒకవేళ కానీ వాక్యం చెప్పడానికి మాకు సరిపోకపోతే ఒకటే మాట, వదిలేసి ఆటో దొక్కుంటా అన్నారు. మేము కూడా అదే వాటిలో వస్తాం. మంచి వాక్యం చెప్పలేకపోతే వెళ్ళిపోయి పని చేసుకుంటాం, కానీ ప్రజల్ని మోసం చేసే ఉద్దేశం మాకు లేదు ఎప్పుడు కూడా. కానీ ఏంటంటే మేము మీలో ఇన్వాల్వ్ అయిపోయి ప్రతి దాంట్లో, అంటే చాలా మంది ఎలా చెప్తారంటే ప్రార్థన చేయడం మాత్రమే చెప్తారు. ప్రార్థన చేసే చేతుల కన్నా అదే నోరు కన్నా సహాయం చేసే చేతుల మీద అంటారు కదా, అదే మేము ఫాలో అవుతాం. మేము కొన్ని ఫాలో అవుతాం. నేను నేను ఫాలో అవుతాను. మిగతా వాళ్ళ సంగతి నాకు తెలీదు. ఒక దూరం వెళ్ళమంటే 1 కిలోమీటర్ ఉంటే 2 కిలోమీటర్లు వెళ్ళమన్నాడు. నీకు 1 వస్త్రం 2 వస్త్రాలు వెళ్ళమన్నాడు. ఎవరన్నా ఆపదాని వస్తే లేకుండా పంపించి వాళ్ళకి ధైర్యం చెప్పి ముందుకెళ్తాం. ఎంతవరకు వచ్చాం మేము ఒక్కమే కాదు, మా చిన్నాన్నలు, మా జాతి చిన్న, వయసు చిన్న అందరూ ఉన్నారు. ఎందుకంటే మా జాతి చిన్న కూడా పక్కన పెట్టట్లేదు. ఆయన ఇంకో రకంగా ఉపయోగపడుతున్నాడు. మా చిన్న ఉన్నాడు, మాకు ఏదైనా మా చిన్న ధైర్యంగా ఉండేది. ఎవరన్నా ఏ వచ్చినా, ఏ గొడవకు వచ్చినా ముందు మా చిన్నాన్న దాటి మా దగ్గరికి రావాలి. ఎవరన్నా సరే ఒక మాట నేను చాలా బాగా గుర్తుపెట్టుకున్నాను. ఒక ఇష్యూలో నా దగ్గర కొంతమంది వస్తే అక్కడ ఒకడు ఉంటాడండి, స్ట్రాంగ్ నట్ రవీంద్ర, ఆయన దాటి లోపలికి వెళ్దామన్నా. ఇదంతా నాకు వచ్చిన ఇబ్బందులన్నీ మా వాళ్ళ దగ్గర నుంచి వచ్చినాయి, కానీ ఇబ్బందులు ఎప్పుడు బయట వాళ్ళు చెప్పే ఇబ్బందులు కాలేదు. దేవుడు వాడు అన్నింటినీ తప్పించాడు. కానీ మా శత్రువులు కూడా మేము ఎప్పుడు కూడా మేము వెనతీయలేదు, వాళ్ళని దూషించలేదు. దూషిస్తే దేవుడికి శత్రువులుగా మారిపోతారు వాళ్ళందరూ. ఒక్క మాట చెప్పి ముగిస్తాను. మన ఎవరైనా శత్రువులు ఉంటే నేను వచ్చినప్పుడు మాట్లాడతాను ఒకసారి. మా డాడీ వెళ్ళి చర్చిలో కొన్ని మాటలు చూసేవాడు. నేను ఆ మాటలకు నచ్చే కాదు, ఎప్పుడైనా ప్లస్ చెప్తారు, నేను మైనస్ చెప్తున్నాను. ఈయన తీసే ప్రభా, ఆయన తీసే ప్రభా అని ప్రార్థన చేస్తారు. మేము ఎప్పుడు అలా చేయకండి ప్రార్థన. ఎప్పుడు మీకు కష్టం వచ్చిన వాడిని కూడా దేవుడు ఏం చెప్పాడంటే ప్రేమించమన్నాడు. ఇప్పుడు నేనున్నాను, నా శత్రువులు మా అమ్మగారు కూడా శత్రువులు అవుతారు. దేవుడు కూడా ఏమవుతాడంటే మీ శత్రువులు ఆయన శత్రువులుగా మారిపోతారు. మీ శత్రువుల కోసం ప్రార్థన చేయండి, దీవించి ప్రార్థన చేయండి. అప్పుడు శత్రువులు మిత్రులుగా మారుతారు. మన ముఖ్యం మా కుటుంబం కోసం ప్రార్థన చేయండి, నా పిల్లల కోసం ప్రార్థన చేయండి, నా భార్య కోసం కూడా ప్రార్థన చేయండి. మన భార్య అన్ని వదులుకున్న నా కోసం వచ్చింది. ఆవిడ నేను పెద్ద పట్టించుకున్నాను. ఇక్కడ ఆయన తరుణంతో తిడుతూనే ఉంటాను, ఎప్పుడు కూడా ఎడొచ్చి నన్ను తిప్పుతూనే ఉంటాను. కాకపోతే ఇప్పుడు ఏజ్ కూడా పెరిగిపోతుంది, 40కి రీచ్ అయిపోతున్నాం మేము. ఇప్పుడు మాకు ఇప్పుడు భయం లేదు, పిల్లల కోసం ఏం భయం లేదు. మీరు ఎక్కువ మీ ప్రార్థనలో గుర్తుపెట్టుకోండి, మా కోసం అనుదినం ప్రార్థన చేయండి. ఎందుకన్నా చెప్పేది ఇంకేమీ లేదు. థ్యాంక్ యూ ఆల్. టైం కూడా ఎక్కువ అవుతుంది, అందుకని ముగించేస్తున్నాను. థ్యాంక్ యూ జయదీప్. మరి అన్నయ్య చెప్పిన అక్కడ సాక్ష్యం మా అన్నయ్య కంటే నేను లక్కీ. ఎందుకు చెప్పండి, ఏంటంటే చెప్పండి. మా అన్నయ్య కంటే నేను చాలా లక్కీ. ఏ విషయంలో చెప్పండి, ఏ విషయంలో అండి? నిలబడదు అక్కడ కాదు, మా అన్నయ్య కంటే నేను లక్కీ. ఎందుకంటే నాకు పిల్లలు ఉన్న ఉద్దేశం కాదు, నాకు మా అన్నయ్య కలిగి ఉండడం లక్కీ. ఎందుకు తెలుసా అండి, మా అన్నయ్య నా దగ్గరికి వచ్చి ఏదన్నా నా చిన్న సెల్ ఫోన్ పట్టుకోవాలంటే సందీప్ సార్ సెల్ ఫోన్ అని అదే నేను అనుకోండి ఎందుకో అని అడుగుతాను. దౌర్జన్యం. ఎందుకంటే నాకు మా తల్లిదండ్రులు మంచి అన్నయ్యని ఇచ్చారు, కానీ మా నాన్నగారికి మంచి అన్నయ్య ఇవ్వలేదు. అదేనా మీకు? మా నాన్నగారికి మంచి తమ్ముళ్ళు దేవుడు ఇచ్చాడు, మా అన్నయ్య కూడా ఇచ్చి ఉంటాడు లేదు బహుశా. మా నాన్నగారికి ఇప్పుడు మా అన్నయ్య నేను చిన్నప్పటి నుంచి ఎప్పుడు కలిసి ఉన్నాం. నేను మాక్సిమం ఎప్పుడు పర్యాటన స్కిప్ చేశాను మీకు తెలుసు. కాతే చర్చికి నేను ఎవ్రీ బుధవారం ఉండాలి, కానీ నాకున్న పరిస్థితిని బట్టి తిరిగి బట్టి వచ్చేది ఒకసారి ఎవరంటే ఏమన్నాడండి తక్కువ వెళ్ళిపోతాడు. అదే మా వదిలి నన్ను పంపించాలంటే ట్యాంక్లాస్ సందీప్ వెళ్ళి అంటుంది. వదిలి కూడా చాలా మంచిది. ఎందుకంటే తెలుసా అండి, నా పిల్లలిద్దరూ వాళ్ళే పెంచారు. వాళ్ళ పిల్లలు ఏంటంటే నాకు ఆశ్చర్యం వేస్తుంది. ఎందుకంటే నా పిల్లలిద్దరూ వాళ్ళ దగ్గర పెరిగారు. ఇది వాస్తవం. ఎక్కువ టైం ఆల్మోస్ట్ జాయ్ అంతా కూడా వాళ్ళ చేతిలోనే, ఇచ్చిబాబు అంతా కూడా వాళ్ళ చేతిలోనే పెరిగాడు. బట్ ఎనీవే ఏదైనప్పటికీ ఆ సమాజంలో దాన్ని బట్టి నేను చాలా ఎప్పుడు మా అన్నని పాయింట్అవుట్ చేయను. పిల్లలు లేదన్న మాట ఎప్పుడు నా దగ్గర రాదు. ఎందుకంటే నా పిల్లలే ఇప్పుడు దాకా కలిసి ఉన్నాం. మంచి ఆల్మోస్ట్ ఎప్పుడు కూడా మా అన్నయ్య నన్ను చిన్నప్పుడు ఎప్పుడో కొట్టాడు, కానీ వయసు వచ్చాక ఎప్పుడో ఒక మాట కూడా అనలేదు, అనడం కూడా. అందుకని చెప్తున్నాడు మా నాన్నగారి కంటే నేను అదృష్టవంతుడు. ఎందుకంటే నాకు మంచి అన్నయ్య ఉన్నాడు, అన్ని విధాల సపోర్ట్.
మనమే మాట చెప్పాడు కదా, పింకీని ఎప్పుడు ఒక మాట కూడా అనను అని చెప్పాడు. అది పింకీ దగ్గరికి వెళ్ళి మీ ఇంట్లో ఎవరు తిడతారని అడగండి. పొద్దున్న లేగితే మా వదిలికి నాకు ఫుట్బాలే. అయినా మంచిది అన్ని పెడుతుంది నాకు, అందరు పిల్లలు బాగా చేస్తుంది, చాలా మంచి ఆప్యాయత ప్రేమ. సో మా నాన్నగారు వాళ్ళ అన్నయ్య మంచివాడు కాదు కదా, అందుకని మా మీద కేసు పెట్టాడు. ఆ కేసు కూడా క్లోజ్ అయిపోయింది. సో నో మోర్ కేస్. దాని నిమిత్తం మేము చాలా టెన్షన్ పడేవాళ్ళు. ఎందుకంటే మన టైం పోతుంది. మీరు ప్రార్థన పిలిచారనుకోండి, కోర్టులో కూర్చోవాలి, నేను నా పనుల మీద తిరిగినప్పుడు అది చాలా డిస్టర్బెన్స్ గా ఉండేది. కానీ ఆ కేసు కూడా దేవుడు చాలా అద్భుత రీతిలో అది కేసు కొట్టబడింది. తర్వాత ఏంటో తెలుసా, కొట్టేసిన తర్వాత వాళ్ళు మాట్లాడటం మొదలు పెట్టేశారు. ఇప్పుడు మామూలు భయం, ఇలా మళ్ళీ ఏమైనా కేసు పెడతారేమో అని, ఎందుకని మళ్ళీ పెడతారేమో అని. ఇంకా అటువంటిది ఉండకుండా కూడా ప్రేర్ చేయండి. అన్నయ్య పెట్టిన కార్యక్రమం అంతటిని బట్టి కూడా ప్రతి విషయంలో కూడా సహకారంగా మేము అన్నయ్య కూడా కాదు, మా అన్నయ్య మా అందరికీ సహకారం. అలాగే అందరు కూడా బాగా కోఆపరేట్ చేస్తారు అన్ని విషయాలు. సో హ్యాపీ. మా అన్నయ్య విషయం చెప్పలేదు. మా అన్నయ్యకి నాకు గుడ్ థింగ్ ఏంటంటే, ఎప్పుడు చెప్తాను, మా ఇద్దరికి అప్పులు లేవు. సరే దేవుని స్తోత్రం చెప్పండి. అప్పులు లేవు, ఆరోగ్యంగా ఉన్నామంటే ఆడే అంబానీ, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? అంబానీ ఎవరంటే ఆడు కాదు, రతన్ టాటా ఎవడంటే అప్పులు లేకుండా ఆరోగ్యంగా ఉంటే ఆడే రతన్ టాటా. ఓకే, దేవుడు కూడా దాన్ని దీవిస్తాడు. మనం ఉండే ప్రతి దాన్ని, మనం కష్టపడి సంపాదిస్తే ప్రతి దాన్ని దేవుడు దీవిస్తాడు. మా నాన్నగారు చాలా కష్టపడ్డారు, తల్లిదండ్రులు ఇద్దరు కూడా. మా అమ్మ కూడా చాలా కష్టపడింది. ఈరోజు నేను అనుకుంటాను, దివ్య కూడా అంటది అప్పుడు నాతో, ఒక బిల్లు ఎత్తాలంటే నాకు చాలా నడునొప్పి అంటారు. నిజమే నడునొప్పు. దివ్య నేను ఒకసారి హాస్పిటల్కి వెళ్తే ఏమన్నారంటే, అమ్మ నువ్వు కూర్చోకూడదు కింద అన్నారు. ఓకే. అలాగే నువ్వు ఎక్కువ నిలబడకూడదు అన్నారు. ఓకే. ఎక్కువ నడవకూడదు అన్నారు. ఓకే. పిల్లల్ని ఎత్తుకోకుండా ఇంకా బతికి ఏముంటాయండి. మా అమ్మ నాకు రాఘవేంద్ర కాలనీలో ఫస్ట్ మా డాడీ పరిస్థితిని బట్టి మేము పాకలో ఉన్నామండి. ఇప్పుడే అన్నారు కదా, మా అమ్మ హిందూ ఫ్యామిలీ నుంచి కొంచెం మా డాడీ కంటే పిక్కలు ఎక్కువ ఉన్నాయి. ఓకే. అయినా కానీ అట్లా చూడకుండా వచ్చి ఒక సాధారణమైన ఇంట్లో ఉంటూ మా అమ్మ నీళ్ళు మోసి, పేడలకి ఎవరు తెలియదేమో ఇప్పుడు ఉన్న పేడ సర్దాన్ని ఎవరు తెలిసి చెప్పండి. చాలా కష్టాలు పడి ఆయన కష్టం మీద ఈ రోజు మేము అందరూ ఎంజాయ్ చేస్తున్నాం. నేను స్తోత్రం చెప్పండి. డాడీ యొక్క కష్టం మీద మేము అందరూ ఎంజాయ్ చేస్తున్నాం. మేమేంటి, పిల్లలైతే, నాకు సహకారులుగా ఉన్న వాళ్ళైతే అందరూ చర్చ్ ఫ్యామిలీసే. నేను ఎప్పుడు ఏమన్నా పిలిచాను అనుకోండి, చర్చ్ ఫ్యామిలీ అందరూ నాకు సాయం చేస్తారు. సో డాడీ విత్తనం మీద ఈరోజు నేను అన్నయ్య ఎంజాయ్ చేస్తున్నాం. బై ది వే మీరు కూడా ఎంజాయ్ చేయాలని, మనందరం కలిసి ఎంజాయ్ చేయాలని మరి ఆ కుటుంబం అన్నయ్య వాళ్ళు మేము అందరం డిస్కస్ చేసుకున్నప్పుడు ఈ రోజు చాలా చక్కగా జరిగింది. దేవుని స్తోత్రం చెప్పండి. వర్షం కూడా రాలేదు, కొంచెం భయం వేసింది. సో అన్ని రెడీగా ఉన్నాయి. నాన్నగారి యొక్క మంచి అమూల్యమైన ముత్యం లాంటి మాటలు కూడా విన్న తర్వాత అందరూ కూడా ప్రేమపూర్వకంగా మరి చక్కగా పలహారాలు తీసుకుని వెళ్ళాలని ప్రభు పేరుతో ఆహ్వానిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.